నమస్కారం. కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పేసి అమలుకు సంబంధించిన కార్యాచరణ మొదలు పెడతామని చెప్పింది. 13 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకపోగా దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, నిలదీసేటటువంటి వాళ్ళని దౌర్జన్యంగా అక్రమ కేసుల్లో బనాయించి జైళ్ళల్లో నిర్బంధించి ఒక రాక్షస పాలన, ఒక కిరాతక పాలనని వాళ్ళ తెలంగాణలో కొనసాగిస్తున్నది. దానికి ప్రజాపాలన అనే ఒక ముద్దు పేరు పెట్టి ఒక ముసుగేసుకొని అరాచకంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ నిన్నటి నుంచి మొదలైనటువంటి గ్రామ సభల్లో కూడా నిర్బంధం మధ్యన, పోలీసుల పహారా మధ్యన ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహిస్తున్నా కూడా ప్రజలు ఎంత దౌర్జన్యంగా నిర్బంధం మధ్యన సభలు నిర్వహిస్తున్నా కూడా ప్రజలు భయపడకుండా అధికారులని, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ధైర్యంగా. ఎక్కడికక్కడే ఆల్మోస్ట్ తిరగబడ్డం తప్ప ప్రశ్నించి నిలదీసి కాంగ్రెస్ మోసాన్ని, ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతున్నారు, అడ్డుకుంటున్నారు. ఇది ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలని, మీరు అడిగేటటువంటి వాళ్ళని ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయటము, కేసులు బనాయించడము మానుకొని మీరు హామీ ఇచ్చినటువంటి నెరవేర్చే పనిలో ఉండాలి. ఎందుకు అంటే మీరు 5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి. సంవత్సరానికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఇండ్లు కట్టిందో సమాధానం చెప్పాలి. ఎక్కడ మొదలు పెట్టారో సమాధానం చెప్పాలి. ఎవరికి ఇచ్చిరో ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ 4 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కరించలేదు. రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, రైతు భరోసా ఇప్పటికీ, రైతు బంధు 2 సార్లు యాసంగికి వానాకాలానికి పంగనామాలు పెట్టిండ్రు. రేపు మీరు చెప్పింది 16,000 ఇస్తామని చెప్పారు, 15,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ 12,000తోటి ఇవాళ సరిపుచ్చి ఉండేటటువంటిది పని నిర్ణయం చేసిండ్రు. అది రైతులు గ్రహించి మిమ్మల్ని తరుముతారన్నది పసిగట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసము కేటీఆర్ గారి మీద ఇవాళ మా నల్గొండలో సభని అనుమతి లేకుండా నిలువరించే ప్రయత్నం చేసిండ్రు. భయపడేది ఏం లేదు. కోర్టుల మీద, న్యాయస్థానాల మీద సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎండగట్టడం కోసము న్యాయ పోరాటం చేసి వాళ్ళ 28వ తారీఖున నల్లగొండలో సభని, నల్లగొండ క్లాక్ టవర్ వద్ద సభని ఇవాళ రైతు మహా ధర్నాని నిర్వహిస్తున్నాం. బరాబర్గా ఆ రోజు కేటీఆర్ గారు వచ్చి ఇవాళ నల్లగొండకు మీరు గడిచిన 7 దశాబ్దాల్లో చేసినటువంటి నల్గొండకు చేసిన మోసమేంది, ద్రోహమేంది, నల్గొండకు పట్టించిన గతి ఏంది, గడిచిన 10 సంవత్సరాల్లో నల్గొండలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, మళ్ళీ పాత రోజులు మీరు ఎట్లా తీసుకొచ్చారు ఈ సంవత్సరం కాలంలో అవన్నీ కూడా కేటీఆర్ గారు పూస కూర్చున్నట్టుగా విడమర్చి చెప్పి మిమ్మల్ని భరతం పట్టడం ఖాయం. అందుకోసమే మీరు భయపడుతున్నారు. వదిలిపెట్టేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఏమి చేసినా కూడా భయపడకుండా మిమ్మల్ని ఎండగట్టుడే, మిమ్మల్ని ప్రశ్నించుడే. ప్రతి హామీ మీరు ప్రజలకు ఇచ్చే, అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేటట్టుగా మెడలు వంచి అమలు చేయిస్తాం. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మొత్తం నిలబడి కొట్లాడతాం. సమస్య లేదు, భయపడేది లేదు ఎటువంటి కేసులకైనా.